హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు డే టు మహిళా యూట్యూబ్ ఛానల్. నేను పల్లవి. ఇదైతే భోగి రోజు ముందు రోజు వ్లాగ్ అనమాట. భోగి ముందు రోజు వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు పిస్తా హౌస్లో లంచ్ చేయడానికైతే మేము వెళ్దామనేసి అనుకున్నాము. యాక్చువల్గా కనుమ రోజు వెళ్దాం అనుకున్నాం, బట్ అది ఒక 3 days ప్రీపోన్ చేసి ముందుగానే అయితే వెళ్తున్నాం అనమాట. సో రెడీ అయిపోయి ఇప్పుడు వెళ్తున్నాం. మాకు చాలా నియర్ బై ఉంటుంది. ఎలా చెప్పాలి అంటే వాకబుల్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, అంత దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడైతే పిస్తా హౌస్కి వచ్చేసాము. మేము అనుకున్నాము చాలా ఖాళీగా ఉంటుంది, హైదరాబాద్ అంతా ఖాళీగా అయిపోయింది కదా అలా అనుకున్నాం. బట్ రష్గానే ఉంది. అంటే అంత ఖాళీగా అయితే ఏం లేదు. మనలాగా మాలాగా ఇంటికి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో మనం అలా లంచ్కి వెళ్ళాము. అందరూ అలాగే స్పెండ్ చేయాలనుకుంటారు కదా టైం, సండే. సో అందరూ అయితే ఇలా స్పెండ్ చేస్తూ ఉన్నారు, చక్కగా తినడానికి వచ్చారనమాట. నేను శ్రీకర్ అయితే మెన్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఒకళ్ళేమో చికెన్ అన్నారు, ఒకళ్ళేమో మటన్ అన్నారు, ఒకళ్ళేమో ఫిష్ అనుకున్నాం ముగ్గురు. సరే కదా అని మా హస్బెండ్ సరే 3 స్టార్టర్స్ చెప్పండి అని చెప్పారనమాట. తీరా చెప్పిన తర్వాత అయితే తినలేకపోయాము. ఇక్కడ హాయ్ చెప్పమని చెప్తున్నా మా హస్బెండ్కి. సో పిస్తా హౌస్కి కానీ షా హౌస్కి కానీ ఇలా వెళ్ళినప్పుడు అక్కడ మటన్ సూప్ తాగితే మాత్రం దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక్క దగ్గర చార్మినార్ దగ్గర అట్లా తాగితే మటన్ సూప్ మాత్రం అదిరిపోతుంది. మనం ఇంట్లో ట్రై చేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ అయితే రాదు. నేనైతే సూప్స్ చాలా తక్కువ తాగుతాను కానీ, బట్ ఇలాంటి కొన్ని పర్టికులర్గా కొన్ని రెస్టారెంట్స్ వాటికి సిగ్నేచర్ రెసిపీస్ ఉంటాయన్నమాట సూప్స్కి, పర్టికులర్గా మటన్కి. అవి మాత్రం నేను మిస్ అవ్వకుండా తాగుతాను. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే మటన్తో స్టార్టర్ తీసుకున్నాము, తర్వాత ఫిష్తో తీసుకున్నాం, తర్వాత చికెన్తో తీసుకున్నాం. ఫిష్ మటన్ తినేసరికి ఇంకా మాకు ఫుల్ అయిపోయిందనమాట. తర్వాత అయితే తినలేకపోయాం అనమాట. ఇది తవా ఫిష్, బాగుంది ఫిష్. నాకెందుకు కొంచెం సాల్టెడ్గా అనిపించింది. రియలైజ్ అయ్యాను నేను ఇంట్లో చాలా తక్కువ సాల్ట్ యూజ్ చేస్తున్నాను అని. బట్ అదొక అంటే కావాలనే తగ్గించి తింటున్నాం, బట్ బయట ఫుడ్ తింటున్నప్పుడు అనిపించింది అనమాట, ఓకే నేను చాలా తక్కువ వేస్తున్నాను ఫుడ్, కొంచెం పెంచాలి సాల్ట్ అని చెప్పేసి. అదర్వైజ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ 2 తిన్న తర్వాత చికెన్ వచ్చినా కూడా తినలేకపోయాము. జస్ట్ ఒక ముక్క అట్లా టేస్ట్ చేసేసి ఇంకా నైట్ ఇంట్లో తింటానన్నాడు. శ్రీకర్ అయితే అస్సలు వద్దని చెప్పాడు. సరే కదా అని ప్యాక్ చేయించేసాం. మీకు స్టార్టర్స్ ఆనియన్ సలాడ్తో తినడం ఇష్టమా, నార్మల్గా తినడం ఇష్టమా? నాకైతే చికెన్ తక్కువ, సలాడ్ ఎక్కువ ఉండాలి. దట్టు ఓన్లీ ఆనియన్ సలాడ్ అనమాట. మళ్ళీ గ్రీన్స్ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ ఏమి ఎక్కవు, ఓన్లీ ఆనియన్ సలాడే. అట్లా రా 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 అంటుందన్నమాట మనసు, అలా తింటూనే ఉంటాను నేను. సో ఇంకా ఇక్కడైతే చికెన్ కూడా తీసుకొని వచ్చారు. సో ఇదనమాట, ఇది కబాబ్ ఏదో తీసుకొని వచ్చారు, పేర్లు కూడా మర్చిపోయాను నేను. కానీ బాగుంటాయి పిస్తా హౌస్లో. పర్టికులర్గా బాచుపల్లి అవుట్లెట్ అయితే చాలా బాగుంటుంది అనమాట, హైజీన్ కానీ క్లీన్గా. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను, బట్ ఎప్పుడు వీడియో చేయలేదు. అంటే మన ఇంటి దగ్గరే కదా అన్న చులకన ఫీలింగ్ అనమాట. బట్ నా రియలైజ్ అయ్యాను, మనం ఎప్పుడు పిస్తా హౌస్లో వీడియో చేయలేదు, ఈరోజు చేద్దామని చెప్పేసి. ఫుడ్ కొంచెం చాలా అంటే ఫుడ్ ఒకటే టేస్ట్ ఒకటే ఉంటే మనకి సరిపోదు. యాంబియన్స్ కానీ రిసీవ్నెస్ కానీ చుట్టూ ఉండే స్టాఫ్ కానీ అందరూ బాగుంటేనే మనం మళ్ళీ మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళగలుగుతాం. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, అందరి గురించి నేను చెప్పట్లేదు కానీ. సో అలాంటి అన్ని క్వాలిటీస్ ఈ బాచుపల్లి బ్రాంచ్లో అయితే ఉంటాయి. నేను వేరే వేరే బ్రాంచెస్లో కూడా తిన్నాను పిస్తా హౌస్లో, బట్ నాకు అవేమీ అంత క్రేజీనెస్ అయితే అంటే బాగుంది అన్న ఫీల్ అయితే ఇవ్వలేదు. ఈవెన్ నాకు చార్మినార్ దగ్గర పిస్తా హౌస్లో కూడా నేను ఫుడ్ టేస్ట్ చేశాను, నాకు అక్కడ కూడా ఏమీ అంత నచ్చలేదు అనమాట. బట్ బాచుపల్లి అలా కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎక్కడైనా నియర్ బై అంటే బాచుపల్లికి మీరు దగ్గరలో ఉంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇది తిన్న తర్వాత ఇక్కడ అంబియన్స్ అంతా కొంతసేపు చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి కొత్తిమీర కోడి పులావ్ అని చెప్పి ఇదైతే తీసుకున్నాము. చాలా బాగుంది అసలు. రైస్ ఎంత గ్రీన్ ఉందో కదా, ఇదైతే కలర్ వేశారు. నార్మల్గా ఓన్లీ కొత్తిమీర అయితే ఇంత గ్రీన్ రాదు, మనం ఇంట్లో ఆల్రెడీ చేసుకుంటాం కదా, ఒక బ్లాక్ కలర్ టింట్ వస్తుంది. బట్ ఇదంతా కలర్ అనమాట. కాకపోతే కళ్ళకి చూడ్డానికి మంచిగా గ్రీనరీ అంతా ఐస్కి ఫీస్ట్లా ఉంది చెప్పాలి అంటే. ఈ టేస్ట్ చాలా బాగుంది. అంటే స్పైస్ మైల్డ్గా కూడా తినము అన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే యూజువల్గా అందరం మైల్డ్ స్పైస్ తినగలుగుతాం, కొంతమంది ఆ మైల్డ్గా కూడా తినలేము, మరి లో స్పైస్ ఉండాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ పులావ్ అనమాట. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. శ్రీ కూడా అసలు స్పైస్ లేదు బాగుంది అని చెప్పాడు.
పీస్ కూడా బోన్లెస్ వచ్చిందనమాట. చాలా టేస్ట్గా ఉంది. మనం ఇంట్లో చేసేదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. పిస్తా హౌస్లో బిర్యానీ అంటే యూజువల్గా దమ్ కానీ లేకపోతే జఫ్రానీ కానీ ఇలా వెళ్ళిపోతూ ఉంటాను నేను. బట్ ఈసారి శ్రీకర్ సడన్గా ఆ మెన్యూలో చూసి ఇదేదో కొత్తగా ఉంది కొత్తిమీర అని చెప్పి వర్డ్స్ చదివి అలాగా. ఇంతకు ముందు అయితే తనకు అలా తెలిసేది కాదు. ఓన్లీ ఫొటోస్ ఉంటే కనుక మెన్యూలో చూసి చెప్పేవాడు. ఇప్పుడు ఏంటంటే ఫోనిక్స్ ద్వారా అవన్నీ అనుకుని అవన్నీ చేసి అయితే చెప్తున్నాడు అనమాట పదాలు. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడల్లా. ఇంకా ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్ సలాడ్ తోటి ముగించాం. ట్రస్ట్ మీ సూపర్ డూపర్ యమ్మీ ఉంది. మనం అంటే ఇది కంపేర్ చేయడానికి లేదు, చాలా రెస్టారెంట్స్లో తింటూ ఉంటాం కానీ బట్ ఇది ఒక యూనిక్ ఫ్లేవర్ ఉందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడైతే యూజువల్గా పిస్తా హౌస్ అంటే మనం ఏంటంటే అప్రికాట్ డిలైట్కి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఇదైతే చాలా బాగుంది. తర్వాత బేకరీలోకి వచ్చాను నేను. ఇక్కడైతే ఒక కేక్ తీసుకున్నా. ఆల్రెడీ షార్ట్ కూడా చేశాను, మీరు చూశారు. తర్వాత 2:30, 3కి అట్లా మేము లంచ్ అంతా చేసుకున్న తర్వాత ఇంకొంచెం పనులు ఉంటే అవన్నీ చేసుకోవడానికి బయటకు వెళ్ళాము. ఇంటికి వచ్చేసరికి 7 అట్లా అయిపోయిందనమాట. సో వస్తూ థమ్స్అప్ అడిగితే శ్రీకర్ థమ్స్అప్ బాటిల్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా తాగుదామని అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో బయటకెళ్ళి వచ్చాం కదా, ఇప్పుడు దాకా అక్కడ జరిగినవన్నీ మళ్ళీ మనం ఇంట్లో డిస్కస్ చేసుకుంటూ ఉండాలి, ఏం జరిగింది ఏం చేసాము అని. మాకు ఇది కామన్ అనమాట. ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళి అంతా తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటాం. అంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నామా లేదా, కరెక్ట్గా చెక్ చేసుకున్నామా లేదా, ఏదైతే పనులు చేయాలనుకుంటామో అవన్నీ. సో ఇక్కడ అవే డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇంకా శ్రీకర్కి అయితే నార్మల్ స్టీల్ గ్లాస్లో ఇచ్చాను. అప్పటికే కొంచెం కోల్డ్ ఉండింది లైట్గా. బట్ అక్కడ పిస్తా హౌస్లోనే తాగుతానన్నాడు, అక్కడ తీసుకోలేదు. సరే కదా అని చెప్పి ఇక్కడ ఒక గ్లాస్ అయితే ఇచ్చేసాను. ఇంకా మేమైతే ఇక్కడ కలిసి కూర్చొని కొంచెం సేపు తాగుదాం కదా అని చెప్పేసి టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చి చక్కగా కూర్చొని తాగుతున్నాము. శ్రీకర్ అయితే ఇంకా టీవీ పెట్టేసుకున్నాడు అనమాట. టీవీ చూస్తున్నాడు తన రూమ్లో. మాకైతే ఏముందిలే ఉండొచ్చు హైదరాబాద్లో ఏముంది అని అనిపించింది కానీ బట్ ఎందుకో బ్యాక్గ్రౌండ్లో మనం కూడా ఇంటికి వెళ్తే బాగుండేది అన్న ఫీల్ అయితే ఎక్కువ ఉంది. ఆ ఫీల్ ఇంకా ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన అరిసెలు వీడియోస్, లడ్డూల వీడియోస్, పిండి వంటల వీడియోస్, ఇంకా సాంగ్స్ ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్లో పెట్టే సాంగ్స్, సందళ్ళే సందళ్ళే, ఊరు పల్లెటూరు, ఇలాంటి సాంగ్స్, సంక్రాంతి సాంగ్స్ అలా విన్నప్పుడల్లా అయ్యో మనం వెళ్ళలేదే, మనం కూడా వెళ్ళుంటే బాగుండేది అన్న ఫీల్ ఉంది. బట్ ఇప్పటికైతే అంటే ఓకే సంక్రాంతి మనం హైదరాబాద్లో ఉంటే ఏమైంది, సెలబ్రేట్ చేసుకోవాలి, శ్రీకర్కి అన్నీ తెలియాలి కదా అలా అనుకున్నాం. బయట నుంచి వచ్చేటప్పుడు మా అపార్ట్మెంట్లో చెప్పారనమాట, భోగి మంట వేస్తాము వచ్చి చూడండి అని చెప్పి. సరే ఇంకా అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాం మార్నింగ్. ఇక ఇక్కడైతే నేను ఈ కేక్ ఆల్రెడీ షార్ట్ చేశాను కదా, యాంగ్రీ బర్డ్స్ కేక్ తెచ్చామని చెప్పి. ఇది స్ట్రాబెర్రీ విత్ వెనిలా ఫ్లేవర్ అండి. అదిరిపోయింది, నార్మల్గా లేదు అసలు, సూపర్ డూపర్ ఉంది. నాకు యూజువల్గా కేక్స్ నేను చాలా తక్కువ తింటాను, అంటే నాకు బేక్ చేయడం ఇష్టము, తినడం చాలా తక్కువ. అలాంటిది ఆ ఫ్లేవర్ నోట్లో పెట్టుకోగానే అసలు ఒకసారి అబ్బూమ్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ప్యాలెట్ అంతా. అంటే షుగర్ నేను కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి మానేశాను అసలు. అలాంటిది అలా పెట్టుకోగానే అసలు ప్యాలెట్ అంతా ఎంత స్వీట్గా అయిపోయి ఆ స్ట్రాబెర్రీ వెనిలా కలిసిపోయి బాబోయ్ రచ్చ అంతే. మీకు ఎక్కడైనా నియర్ బై ఉంటే ఆ కాంబినేషన్లో పిస్తా హౌస్లో ట్రై చేయండి. యాంగ్రీ బర్డ్ అనే కాదు, నేను ఫ్లేవర్ గురించి చెప్తున్నా. యాంగ్రీ బర్డ్ అలాగా క్యూట్గా ఉంది శ్రీకర్ కోసం అని చెప్పి, మినీ కేక్లా ఉందని చెప్పి తెచ్చామన్నమాట. ముగ్గురం అయితే తినేసాం. ఇంకా ఇప్పుడైతే ముగ్గులు వేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా ముగ్గులు అయితే స్టార్ట్ చేసాము. సో ఇవి కూడా చాలా షార్ట్స్ పెట్టాను నేను, మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఈ షార్ట్ దానిలోకి వెళ్తే చాలా కనిపిస్తాయి. ఇంకా ఈ ముగ్గు వేసుకుందామని సెలెక్ట్ చేసి ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత కలర్స్ కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఇంకా ఈరోజు భోగి రోజు అయితే చాలా సందడిగా అసలు టైం తెలియకుండా గడిచిపోయింది. శ్రీకర్ వచ్చి నేను కూడా కలర్ చేస్తాను, మా స్కూల్లో మీ మదర్కి హెల్ప్ చేయండి ఫెస్టివిటీస్లో అని చెప్పి స్టార్ట్ చేశాడు. సరే నీకే రావట్లేదు, నేనే వేసి చాలా రోజులైంది, నీకు ఇంకా రాదు నాన్న, నువ్వు రేపు ఎద్దు కానీ రేపు రథం వేస్తాను, రథం అయితే వేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి అది ఇది మాటలు చెప్పి తనైతే పంపించేశాను. సో ఇంతకీ మీరు లైక్ కొట్టారా లేదా, ఒక లైక్ కొట్టేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, మీకు ఖాళీగా ఉన్నప్పుడు, మీరు టైం ఉన్నప్పుడు హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయచ్చు. ఇంతకీ హైదరాబాద్
వచ్చేసారా మీరంతా? చాలామంది హైదరాబాద్ నుంచి ఇంటికెళ్లారు కదా! మేబీ సండే రిటర్న్ అవుతా ఉంటారేమో. సో, చాలామంది కనుమ అయిపోయిన నెక్స్ట్ డే కూడా వచ్చేసామన్నారు. సో, మీరెప్పుడొస్తున్నారు? ఇంతకీ మీరు పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మీ లవ్డ్ వన్స్ తోటి, ఊరితోటి అలాగా? లేకపోతే మాలాగా ఎవరైనా హైదరాబాద్‌లో ఉండిపోయారా? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాతో మాట్లాడొచ్చు. మీ నేటి మహిళ అనే ఐడీ తోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మీరు అక్కడ నాకు డైరెక్ట్ డీఎం చేస్తే నేను మాక్సిమం మాట్లాడడానికి అంటే ఎవ్రీ టైమ్ అవైలబుల్గానే ఉంటా. ముగ్గేయడానికైతే అయిపోయింది. ఇంకా పక్కన మాకిలా కూర్మం అంటారు. ఇది వేస్తారు కదా ధనుర్మాసంలో. నేను అసలు ఈ ఇయర్ వేయలేదు యాక్చువల్లీ. సరే ఇంకా ఇప్పుడు వేద్దాము అని చెప్పి మా ఫ్లోర్‌లో ఎవరు లేరు ఎలాగో తొక్కేవాళ్ళు కూడా ఎవరు లేరు. సరే వేసేద్దామని చెప్పి పక్కనే వేస్తున్నాను. మేము అంతకుముందు ఉన్న ఇంట్లో అయితే వాకిలి అవన్నీ ఉండేవి. ఇండివిడ్యువల్ హౌసు. నేను మొత్తం మంతంతా ఇంటికెళ్ళే ముందు కూడా ఇట్లా మొత్తం ముగ్గులు వేసి వెళ్ళేదాన్ని సంక్రాంతికి. బాగుండేది అక్కడ. బట్ ఇక్కడ నేను అసలు వేయలేదు ఈ ధనుర్మాసంలో. సరే ఇంకా ఈరోజు ఎలాగో స్టార్ట్ చేశాం కదా అని ఇంకా అక్కడ ఆ ముగ్గు కూడా వేసేసాను. విష్ణుమూర్తికి చాలా ఫేవరెట్ అని చెప్తారు ఆ ముగ్గు. అలాగే మా ఇంట్లో అయితే ధనుర్మాసంలో పక్కా వేస్తారు. దట్టు మంగళవారం, శుక్రవారం అయితే కన్ఫామ్‌గా వేస్తారనమాట. ఆ ముగ్గు కూడా వేసేసి చక్కగా మా భోగికొండల ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాము. సో, వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ముగ్గు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే చాలా రోజుల తర్వాత వేయటం అనమాట. ఈ ఇంటికొచ్చాక రోజు పెద్ద ముగ్గేం వేయట్లేదు నేను. తర్వాత ఇంకా కొన్ని సూక్ష్మదర్శిని అనుకుంటా చూసాం ఆ రోజు. అదే చూసాం అక్కడ. దాని తర్వాత ఇంకా రేపు మార్నింగ్‌కి టిఫిన్స్‌కి వేయాల్సిన బ్యాటర్స్ బయటికెళ్ళేటప్పుడు నానబెట్టి వెళ్ళాను. అదైతే ఇప్పుడు ఇంకా గ్రైండర్ ఏసేస్తున్నాననమాట. ఇంకా ఈ గ్రైండర్ అయ్యేలోపు నేనైతే ఇల్లు అంతా తుడుచుకొని వచ్చేసాను. నెక్స్ట్ పూజ అదంతా చేసుకోవాలి కదా! రెడీగా ఉంటే మార్నింగ్ లేవగానే చక్కగా పూజ స్టార్ట్ చేసుకొని హ్యాపీగా పండగ చేసేసుకోవచ్చు అని చెప్పి ఫైనల్‌గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్.